తాతయ్య గుంట గంగమ్మగా, శ్రీవారి చెల్లెలిగా భక్త కోటిచేత నీరాజనాలందుకుంటున్న జగదాత్రిగా కొలువైన దివ్యధామం చిత్తూరు జిల్లా తిరుపతిలో అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తిమాత కేంద్రంగా విలసిల్లుతోంది. భక్తులు ఆలయాన్ని సమీపించగానే నీలివర్ణ పంచకలశ సమన్విత రాజగోపురం భక్తులను సాదరంగా ఆహ్వానిస్తుంది. అమ్మ దర్శనానికి ఉవ్విళ్లూరుతున్న భక్తులు రాజగోపురం నుండి ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. తిరుపతి గంగమ్మ తల్లి ఆలయం దాదాపు 16వ శతాబ్దానికి చెందిన ఆలయమని చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. అలనాటి నుండి గంగమ్మ తల్లి తన వైభవ ప్రాభవాలను ప్రకటిస్తుంది. సాక్షాత్తు పదకవితా పితామహుడు అన్నమయ్య కూడా తాతయ్య గుంట గంగమ్మ ఆలయాన్ని సందర్శించినట్టు చెప్తారు. గృహ నిర్మాణాల సముదాయం మధ్యలో కొలువైన ఈ ప్రదేశం ఒకప్పుడు తాతయ్య గుంటగా ప్రసిద్ధి చెందింది. జగన్మాత శ్రీ గంగమ్మ తల్లిగా ఇక్కడ స్వయంభుగా ప్రకాశించటంతో అమ్మవారు తాతయ్య గుంట గంగమ్మగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. గంగమ్మ తల్లి ఆలయం పలు ఉపాలయాల సమ్మిళితంగా అలరారుతోంది. తిరుమల తిరుపతి అంటేనే గుర్తుకొచ్చే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అంతటి విశిష్టమైన ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో గంగమ్మ జాతర ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి. తాతయ్య గుంట గంగమ్మ దేవత జన్మదినమైన తమిళ మాసం చిత్రి నెల చివరి వారంలో గంగమ్మ ఉత్సవాలు జరగడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం నుంచి వారం రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీనివాసుని సోదరిగా పేరుగాంచిన గంగమ్మ తల్లికి ఉత్సవాలు నిర్వహించటానికి తిరునగరిలోని ప్రతి గడప సిద్ధమవుతుంది. తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు, సమ్మక్క సారక్క జాతరల్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర కూడా అంతే సుప్రసిద్ధమైంది. ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు ఉన్నట్టే తిరుపతి గ్రామ దేవత శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ నెలకొంది. గంగమ్మకు 8 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా, లక్షలాదిగా తరలివస్తారు. సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థే స్వర్గాపవర్గదే దేవి నారాయణీ నమోస్తుతే అని గంగమ్మ తల్లిని మనసారా కొలిచే భక్తజన సందోహంతో తిరుపతి శ్రీ గంగమ్మ తల్లి క్షేత్రంలో నిత్యం ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. గర్భాలయంలో గంగమ్మ తల్లి ముఖ వర్చస్సు స్వర్ణవర్ణ ఛాయలో దేదీప్యమానంగా వేలాది తార మండలాల కాంతి పుంజాలు ఒక్కచోట పోగుపోసినట్టు దగద్దగాయమానంగా ప్రకాశిస్తుంది. ప్రకృతిలోని పూల ఋతువును తన సిగగా అమర్చుకున్న తల్లి పుష్ప మకుటంతో, సుందర సుశోభితంగా విశాల నేత్రద్వయంతో, సూర్యచంద్ర మండలాలను నుదుట తిలకంగా అలదుకున్న తల్లిగా, సృష్టిలోని అనేక గ్రహాలను గుదిగుచ్చినట్టు పూలమాలగా చేసి కంఠాన ధరించిన గంగమ్మ తల్లి లలితంగా, ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తుంది. ప్రత్యేక తిథుల్లో, పర్వదినాల్లో గర్భాలయంలో అమ్మవారు చతుర్భుజాలతో, స్వర్ణ నవరత్న ఖచిత మణిమయ మకుట శోభతో, బంగారు ఛాయలో అమ్మవారు దేదీప్యమానంగా విరాజిల్లుతుంటారు. నిత్య ఆర్జిత సేవలు, శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు, నిత్య కుంకుమార్చనలను వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి పౌర్ణమి నాడు చండీహోమం నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో జరుపుతారు. తిరుమల శ్రీవారిని దర్శించే భక్తులు ముందుగా గంగమ్మ తల్లిని దర్శించి పొంగలిని అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మ అనుగ్రహంతో శ్రీవారిని దర్శించటమనేది అనుచానంగా వస్తున్న సంప్రదాయం. అప్పుడు మాత్రమే తిరుమల యాత్రికులకు, భక్తులకు తిరుపతి యాత్రాఫలం సిద్ధిస్తుందని ప్రతీతి. పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాణ్ణి అంతమొందించి స్త్రీజాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయస్సుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట.
వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆలయ సంప్రదాయం ప్రకారం గంగమ్మ జాతర మంగళవారం ఉదయం వడిబాలు కట్టడంతో ప్రారంభమవుతుంది. ఉత్సవాల సందర్భంలో గంగమ్మ జన్మస్థలమైన అవిలాల నుంచి సారె తీసుకొస్తారు. గంగమ్మ జాతర ముగిసే వరకు ఊరిలో ఉన్నవారు ఎవరూ బయటకు వెళ్లరాదని చాటింపు వేస్తారు. దీంతో జాతర ప్రారంభమవుతుంది. మరుసటి రోజు నుంచి యువకులు, పిల్లలు వివిధ వేషాలు వేసి తిరుమల తిరుపతికి ఒక రమణీయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తారు. గంగమ్మ జాతరను చూడడానికొచ్చిన భక్తులకు అదొక దివ్యానుభూతిగా మదిలో నిలిచిపోతుంది. తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రి నెల చివరి మంగళవారం రోజు చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలో పుట్టమట్టితో తయారు చేసిన అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు సారెగా తీసుకువస్తారు. ఈ పసుపు, కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు. గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు, కుంకుమలు, శేష వస్త్రాలు, గంప, చాట తదితర మంగళ ద్రవ్యాలను మేళ తాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. జాతర ప్రారంభమైన 2వ రోజు నుంచి యువత, ప్రధానంగా చిన్నపిల్లల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. వేషాల్లో తొలిగా ప్రారంభమయ్యేది బైరాగి వేషమే. శరీరమంతా నాము కొమ్ము రాచుకుని వేప మండలు చేత ధరించి ఊరేగింపుగా సందడి చేస్తూ ఆలయాన్ని చేరి అమ్మవారిని దర్శిస్తారు. 3వ రోజైన గురువారం భక్తులు బండవేషం ధరించి గంగమ్మను కొలుస్తారు. బండవేషమంటే శరీరమంతా ఎర్రని బొట్లు, నలుపు బొట్లు, తెల్లని పుష్పాలతో కూడిన మాలలు శిరస్సుకు చుట్టుకొని చేతిలో కర్రను ధరించి వివిధ గ్రామీణ వాయిద్యాల సహకారంతో లయబద్ధంగా అడుగులు వేస్తూ అమ్మను దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. జాతరలో 4వ రోజు తోటి వేషంతో తిరుపతి నగరం కళకళ్లాడుతుంది. ఈ వేషంతో శరీరమంతా నల్లని బొగ్గుపొడి పూసుకొని తెల్లని నామం దిద్ది కనుబొమ్మలపైన చుక్కలు పెట్టుకోవడం సంప్రదాయం. చిన్నపిల్లలు మీసాలను ధరిస్తారు. తలకు వేపాకు మండలను చుట్టుకొని పాత పొరక చేతబట్టి వీధుల్లో సంచరిస్తూ నగరంలోని న్యాయస్థానం వద్ద ఉన్న వేషాలమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి అటు తర్వాత తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారిని దర్శించి తరిస్తారు. 5వ రోజు నగరంలోని కైకాల కులస్తులు వంశపారంపర్యంగా దొర వేషాన్ని ధరిస్తారు. చాకలి కులస్తులు మంత్రి వేషాన్ని ధరిస్తారు. వీరు దొర, మంత్రి వేషాలతో నగరమంతా సంచరించి పూజలందుకుంటారు. నాడు గంగమ్మ సంచరించిన దానికి చిహ్నంగా నేడు కైకాల, చాకలి కులస్తులు ఆనవాయితీగా గంగమ్మకు ఇష్టమైన ఈ వేషాన్ని ధరించి అమ్మను సంతోషపరుస్తారు. అమ్మవారి వేషాల్లో అత్యంత ప్రధానమైంది మాతంగి వేషం. 6వ రోజున స్త్రీ పురుషులు స్త్రీ రూపాన్ని ధరించి వివిధ ఆభరణాలు శరీరానికి అలంకరించుకుని అమ్మవారిని దర్శిస్తారు. 6వ రోజున రాజశ్యామల, రాజమాతంగి అను పేర్లతో మాతంగి వేషాన్ని భక్తులు సంప్రదాయబద్ధంగా వేస్తారు. కైకాల కులస్తులు మాత్రమే సున్నపు కుండల వేషాన్ని ధరించి గంగమ్మకు ప్రతిరూపంగా నగరంలోని ప్రతి వీధిలో సంచరిస్తూ భక్తుల నుంచి హారతులందుకుంటారు. పుష్పమాలికలతో అలంకరించిన సున్నపు కుండలను గెరిగే ఆకృతిలో తలపై ధరిస్తారు. శ్రీ గంగమ్మ విశ్వరూప దర్శనానంతరం పేరంటాళ్ల వేషం ధరించిన వంశస్థుడు అమ్మవారి చెంప నరకడంతో జాతర పూర్తవుతుంది. అమ్మవారి విశ్వరూప నిర్మాణానికి ఉపయోగించిన వల్మిక మట్టిని స్వీకరించడానికి భక్తులు పోటీ పడతారు.
ఈ బంకమట్టిని స్వీకరిస్తే దీర్ఘకాలికమైన వ్యాధులు, గృహ బాధలు, దేహ బాధలు, భయం నశిస్తాయని భక్తుల విశ్వాసం. తాతాచార్యులనబడే వైష్ణవ ఉపాసకునికి చెందిన చెరువు ఒడ్డున గంగమ్మను తాతాచార్యులు ప్రతిష్ఠ చేశారు. ఆయనకు చెందిన భూమిలో ప్రతిష్ఠ చేయడంతో అమ్మవారు తాతయ్యగుంట గంగమ్మగా ప్రసిద్ధి పొందారు. అమ్మవారి జన్మస్థలం అవిలాల గ్రామం. జాతర ప్రారంభమయ్యే మొదటి రోజున పుట్టింటి సారెను అవిలాల గ్రామ పెద్దల నుంచి ఆలయ నిర్వాహకులు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో సమర్పిస్తారు. ఆ విధంగా సంప్రదాయబద్ధంగా పుట్టింటి సారెను అందుకున్న మరుక్షణం నగర పొలిమేరల్లో చాటింపు వేస్తారు. అలా మొదలు నగరం నుంచి స్థానికులైన వారు పొలిమేర్లు దాటకూడదని విశ్వాసం. జాతర జరిగే రోజులన్నింటిలోనూ వీధులలో అంబలి వితరణ, పెరుగన్నం దానం చేయడం ఆనవాయితీగా వస్తుంది. తాతయ్యగుంట గంగమ్మ కేవలం గ్రామదేవత మాత్రమే కాదు, మహిమాన్వితమైన శక్తి స్వరూపిణి. ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని శ్రీ గంగమ్మ తల్లి అనుగ్రహం, అనుమతి ఉన్నప్పుడు మాత్రమే తిరుపతి నగరంలో క్షేమంగా, స్థిరంగా నివసించడం సాధ్యమవుతుంది. గంగ జాతర 8 రోజుల పండుగ. ఇది కేవలం తిరుమల, తిరుపతికి మాత్రమే కాక జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంతో చేసుకునే గంగమ్మ తిరునాళ్లే గంగమ్మ జాతర. భక్తులు పవిత్రంగా భావించే పుట్టమట్టితో ఒక దివ్యమంగళ రూపాన్ని నిర్మించి గంగమ్మ తల్లిని ఆవాహన చేస్తారు. ఆ మట్టిని సేకరించి తమ పూజ గదిలో ఉంచుతారు. అలా చేస్తే వాస్తు దోషాలు, దుష్ట పీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జంతు బలులు నిషేధించబడినప్పటికీ ఆలయంలో ఒక మూల నిర్దిష్ట ప్రదేశంలో జంతుబలి సంప్రదాయం, విందులు, వేడుకలతో జాతరకు ముగింపు పలుకుతారు. అమ్మవారి ప్రధాన ఆలయానికి ఎడమవైపు విఘ్నేశ్వరుడి మందిరం నెలకొని ఉంది. లంబోదరుడైన గణపతి కృష్ణవర్ణ ప్రతిమగా ఇక్కడ కొలువై తనను దర్శించవచ్చిన భక్తులకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా కంటికి రెప్పలా కాపాడుతూ సకల శుభాలను అనుగ్రహిస్తున్నాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోవైపు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి జంట సర్పాకృతి ప్రతిమలు కొలువుతీరుంటాయి. నాగదోషం ఉన్న భక్తులు, సంతానార్థులైన దంపతులు, గ్రహ దోషాలతో సతమతమవుతున్నవారు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.